సాక్షాత్తు శివుడే మంచులింగంగా ప్రత్యక్షమైన అమరనాథ ఆలయ రహస్యం మీకు తెలుసా? ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి అడిగింది, స్వామి, మీకు మరణం లేదు కదా, మీరు అమరులు, ఈ అమరత్వ రహస్యం ఏమిటో నాకు చెప్తారా? అప్పుడు శివుడు ఇలా అన్నాడు, ఈ రహస్యం చెప్పాలంటే ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళాలి, ఎందుకంటే ఈ అమర కథను విన్నవారు కూడా అమరులవుతారు అని. అలా చెప్పి హిమాలయాల్లో ఉన్న ఒక గుహ వైపు బయలుదేరుతాడు. అలా బయలుదేరి దారిలో శివుడు తన వాహనమైన నందిని ఒక ప్రదేశంలో వదిలాడు. చంద్రుణ్ణి చందనవారి వద్ద విడిచాడు. సర్పాన్ని శేషనాథ చెరువులో వదిలాడు. తన ఆధీనంలో ఉన్న పంచభూతాలను పంచతరణి దగ్గర విడిచిపెట్టి ఆ గుహలోకి ప్రవేశించాడు. గుహలోకి వెళ్లే ముందు తన డమరునాదం చేశాడు. చుట్టూ ఉన్న మూగజీవాలు పారిపోయాయి. ఆ తర్వాత కాలాగ్నిని సృష్టించి గుహ చుట్టూ మంటను వ్యాపించేలా చేసి ఎవరూ లోపలికి రాకుండా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత గుహలో పార్వతీదేవితో కూర్చొని శివుడు ధ్యానంలోకి వెళ్ళాడు. అలా వెళ్ళి అమర కథను చెప్పడం ప్రారంభించాడు. కథ పూర్తయ్యేసరికి పార్వతీదేవి నిద్రలోకి జారుకుంది. దాంతో ఆమె అమర కథను వినలేదు. కానీ అప్పుడే పుట్టి గూటి నుండి బయటికి వచ్చిన 2 పావురాలు ఆ కథను విని అమరులయ్యాయి. శివుడు ఈ అమర కథను చెప్పిన ఆ గుహను ఇప్పుడు మనం అందరం అమరనాథ గుహగా పిలుస్తున్నాము. అక్కడ మంచులో స్వయంభుగా వెలిసిన శివలింగం ఉంటుంది. అమరత్వం పొందిన ఆ పావురాలు ఇప్పటికీ ఆ గుహలోనే ఉన్నాయని నమ్మకం. ఫ్రెండ్స్, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.